హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అయిన సౌండ్ లైబ్రరీ గురించి తెలుసుకుందాం. ఈ సౌండ్ లైబ్రరీ యొక్క యూజ్ ఏంటంటే, మనం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ని ఎడిట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వీడియో ఫైల్స్, అలాగే ఇమేజెస్, అలాగే మ్యూజిక్ మనం ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రతి ప్రాజెక్ట్లో మనం కామన్గా యూజ్ చేసేటివి సౌండ్ ఎఫెక్ట్స్. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ని మనం ఎవ్రీ టైం డావిన్సీ రిజాల్వ్లోకి ఇంపోర్ట్ చేసుకోవడం కన్నా ఒక్కసారి ఈ సౌండ్ లైబ్రరీలోకి యాడ్ చేసుకుంటే మనం ప్రతిసారి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఈ కస్టమ్ సౌండ్ ఎఫెక్ట్స్ని ఈ సౌండ్ లైబ్రరీలోకి ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ సౌండ్ లైబ్రరీ మీద క్లిక్ చేస్తే మనకు సౌండ్ లైబ్రరీకి సంబంధించిన ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ లోకల్ డేటాబేస్లో నేను కొన్ని ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వూష్ సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటే నేను ఇక్కడ సెర్చ్ బార్లో అని సెర్చ్ చేస్తే సో దానికి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి. సో వూష్ 2, వూష్ 3. సో వూషెస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఇక్కడ నాకు కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిని నేను టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకోవచ్చు. అలా మన దగ్గర ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ని ఈ సౌండ్ లైబ్రరీలోకి యాడ్ చేస్తే మనకు ఎడిట్ చేసేటప్పుడు యాక్సెస్కి ఈజీగా ఉంటుంది. సో నేను మీకు డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను కొత్త డేటాబేస్లో నేను మళ్ళీ ఈ సౌండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తాను. మీకు కనుక లోకల్ డేటాబేస్లో సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి లేకపోతే మీరు ఈ లోకల్ డేటాబేస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా ఇక్కడ హోమ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సో ప్రజెంట్ నా సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఈ లోకల్ డేటాబేస్లో ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్త డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను మీకు చూపెట్టడానికి. సో ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్ లైబ్రరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ లైబ్రరీ యొక్క నేమ్ అడుగుతుంది. నేను ఎస్ఎఫ్ఎక్స్ అని ఇచ్చాను. సో దీని యొక్క లొకేషన్ అనేది సో మీ స్టోరేజ్లో ఏదో ఒక లొకేషన్ని దీనికి ఇచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను లోకల్ డేటాబేస్లో ఆల్రెడీ నా ఎస్ఎఫ్ఎక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఎస్ఎఫ్ఎక్స్ అనే డేటాబేస్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ డావిన్సీ రిజాల్వ్ మనకి ఏం చెప్తుందంటే డౌన్లోడ్ డావిన్సీ రిజాల్వ్ ఫ్రీ సౌండ్ లైబ్రరీ. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ డావిన్సీ రిజాల్వ్ యొక్క అఫీషియల్ పేజ్లోకి వెళ్తారు. సో అక్కడ డావిన్సీ రిజాల్వ్కి సంబంధించిన ఎఫెక్ట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని కస్టమ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, వాటిని నేను ఈ డేటాబేస్లోకి యాడ్ చేసుకొని మీకు చూపిస్తాను. సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేస్తే యాడ్ లైబ్రరీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను మ్యూజిక్లో నా సిస్టంలో ఈ మ్యూజిక్ కేటగిరీలో ఈ 3 ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకొని అందులో నా కస్టమ్ ఎఫెక్ట్స్ని నేను పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని క్లిక్ చేస్తాను. మీ దగ్గర ఇంకా వేరే లొకేషన్లో కూడా ఉండొచ్చు. సో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు స్కానింగ్ 348 క్లిప్స్ అని ఉంది. సో ఇదంతా స్కాన్ చేసి ఆ ఫోల్డర్లో ఉన్న ఎవ్రీథింగ్ ఆడియోని స్కాన్ చేసి సో ఇక్కడ యాడెడ్ 298 అవుట్ ఆఫ్ 348 క్లిప్స్ అని ఉంది. సో ఇప్పుడు నా దగ్గర 298 ఎఫెక్ట్స్ ఈ లైబ్రరీలోకి యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు ఓకే అని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు సెర్చ్లో నేను రైజర్ అని సెర్చ్ చేయగానే సో రైజర్కి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ అనేటివి సో ఇప్పుడు నేను డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇది సౌండ్ లైబ్రరీ యొక్క మెయిన్ యూజ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.